బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో వరుసగా యువకుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కనీసం 40 ఏళ్లైనా నిండక ముందే గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి బారాత్లో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఓదెల మండలం కొల్లనూరు గ్రామంలో ఈ విషాదం జరిగింది. ఓ పెళ్లి భారత్లో రావుల విజయ్ కుమార్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. మృతుడి కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందినవాడిగా గుర్తించారు. విజయ్ కుమార్ మృతితో పెళ్లి ఇంట విషాద ఛాయలనుకున్నాయి. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. చెప్పండి ప్రేమ్, ఒక యువకుడు ఇలా బారాత్ లో డాన్స్ చేస్తూ ఇలా కుప్పకూలిపోయి అంటే గుండెపోటుతోనే చనిపోయినట్టుగా కూడా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. సో ఏమిటి అక్కడ ఎక్కువగా ఎలాంటి మరణాలే సంభవిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ ఏరియాలో? డీటెయిల్స్ ఇవ్వండి. యామిని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లూరు గ్రామంలో అర్ధరాత్రి ఒక పెళ్లి బరాత్తులో రావుల విజయ్ కుమార్ అని డాన్స్ చేస్తూ సంబరాలు డాన్స్ చేసుకుంటూ అట్లా ఒక్కోసారి కుప్పకూలి కింద పడ్డాడు. అతను దీంతో అతన్ని అక్కడికి వెంటనే త్వరగా ఆయన హాస్పిటల్కి తరలించిన ప్రయత్నం కొనసాగింది. అయితే మార్గ మధ్యలోనే రావుల విజయ్ కుమార్ వచ్చినట్లు అక్కడ వైద్యులు ధృవీకరించారు. అయితే నిన్న అర్ధరాత్రి వాళ్ళ బంధువుల పెళ్లి బరాత్తులో సంబరాలు చేసుకుంటూ ఇలా డాన్స్ చేస్తుండగా ఒక 10-15 నిమిషాలలోనే బిడ్డగా డాన్స్ చేస్తూ ఒకసారి కింద కుప్పగులాడు. దీంతో అక్కడ విషాద ఛాయలు అనుకునే కొల్లూరు గ్రామంలో అయితే పెళ్లింటే విషాద ఛాయలు అనుకునే అతను 33 ఏళ్ల సంవత్సరం ఉన్నటువంటి విజయ్ కుమార్ ఒక్కసారిగా ఇలా జరగడం ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే పెళ్లి బరాత్తులో డాన్స్ చేస్తూ అట్లాగే కుప్పకూలిపోవడంతో అక్కడ ఆ పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతి పట్ల అక్కడ పెళ్లి ఇంట్లో దాదాపు అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ దాదాపుగా ఇదే కాదు, కొద్ది రోజుల క్రితం కూడా ఇట్లాగే పెళ్లి బరాత్తులో ఇంకొకరు కూడా ఇలాగే డాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ సంబరాలను చేసుకుంటూ అట్లాగే గుండెపోటుతో మరణించారు. అంటే దాదాపు పెద్దపల్లి జిల్లాలో గడిచిన వారం 10 రోజుల్లో దాదాపు ఒక 3-4 యువకులు ఇలాగే గుండెపోటుతో చనిపోవడం ఏంటంటే కూడా అందరూ అక్కడ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది అసలు వీళ్ళకి గుండె అంటే డాన్స్ చేస్తూ ఊపిరి ఆడక ఇట్లా గుండెకు ఇదవుతుందా ఏమైందని ఇంకా వైద్యులు కూడా చిక్కనేటువంటి చిక్కని ప్రశ్నగా తయారైంది ఆమెని. అయితే దీనికి సంబంధించి అక్కడ కొంత వైద్యులు కూడా ఆశ్చర్యం గురవుతున్నారు. ఇలా జరగడం ఏంటి, ఇట్లా ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కూడా వాళ్ళు డాక్టర్లు కూడా చిక్కుకోకపోయింది. అయితే మొత్తం మీద డాన్స్ చేస్తూ ఆ ఊపిరాడకనా లేకుంటే ఎక్కువగా గుండె కొట్టుకోవడం మూలంగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు ఆమెని. థ్యాంక్ యూ.